మన కీర్తన చదివాము కదా, చదివి వెళ్దాం. ପ୍ରଥମ ଦ୍ୱିତୀୟ ପଦ ପଢ଼ନ୍ତୁ. ହେ ପ୍ରଭୁ, ତୁମେ ପୁରୁଷାନୁକ୍ରମରେ ଆମମାନଙ୍କର ବାସସ୍ଥାନ ହୋଇ ଆସିଅଛ. ପର୍ବତ ଗଣର ଉତ୍ପତ୍ତିର ଓ ତୁମ ଦ୍ୱାରା ପୃଥିବୀ ଓ ଜଗତର ସୃଷ୍ଟିର ପୂର୍ବଠାରୁ ଅନାଦି କାଳରୁ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ପରମେଶ୍ୱର ଅଟ. ప్రైజ్ ది లార్డ్. తెలుగు చదువు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. कोण लिखाई हे प्रभु, तुम्हें पुरुष अनुक्रमे आमମାନଙ୍କର ବାସସ୍ଥାନ ହୋଇ ଆସିଅଛ. ପ୍ରାଇଜ୍ ଦି ଲର୍ଡ. ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା. ବୋलो यीशु महाराज की हालेलुया. देखते ఏ స్థానంలో ఏమైతే లిఖాయి పురుష అనుగ్రహం. ఇది మోషే చేసిన ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన అండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఇంకా మనుషులు ఏంటంటే దేవుడికి దూరం వెళ్ళిన తర్వాత, ఓల్డ్ మందికి చంపిన తర్వాత దేవుడు చంపారు, దేవుడు బతికాడు. ప్రైజ్లో ପ୍ରଭୁ କ'ଣ କରିଛନ୍ତି? ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଯେତେବେଳେ କଥା ମାନିଲେ ନାହିଁ, ସେମାନଙ୍କୁ ସେ କ'ଣ କରିଛନ୍ତି? ప్రాంతରରେ ఇది ఒక పీడి అయిపోయింది, ఒక గోత్రం ఏంటంటే ఒక జనరేషన్ మొత్తం చనిపోయాడు. ప్రైజ్లో ఇది సెకండ్ జనరేషన్లోనే దేవుడు ఆ పిల్లలకి దేవుడు చెప్తున్నారు. ప్రైజ్లో ఏం చెప్తున్నారంటే, మీరు ఏం చేయాలా? ఇలాగ బతుకుతున్నారు, ఆ బతుకు కాదు, మాతోనే మీరు బతుకమని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. ప్రైజ్లో ఎవరు చేస్తున్నారండి? మోషే ప్రార్థన చేస్తున్నారు. కారు ప్రార్థన, మోషాంకర ప్రార్థన. ప్రైజ్లో 1-2 కూడా చదివండి. ହେ ପ୍ରଭୁ, ତୁମେ ପୁରୁଷାନୁକ୍ରମରେ ଆମମାନଙ୍କର ବାସସ୍ଥାନ ହୋଇ ଆସିଅଛ. 3 వరకు చదివి. ପର୍ବତଗଣର ଉତ୍ପତ୍ତିର ଓ ତୁମ ଦ୍ୱାରା ପୃଥିବୀ ଓ ଜଗତର ସୃଷ୍ଟିର ପୂର୍ବଠାରୁ ଅନାଦି କାଳରୁ ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ପରମେଶ୍ୱର ଅଟ. ତୁମେ ମର୍ତ୍ତ୍ୟକୁ ଧୂଳିରେ ଲୀନ କରୁଅଛ, ପୁଣି କହୁଅଛ, ହେ ମନୁଷ୍ୟ ସନ୍ତାନଗଣ ଫେର. ప్రైజ్లో అది 3 వరకు చదివండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటంటే మనుషులు ఏటైపోయాడండి? చనిపోయాడు, మట్టిలోనే కలిసిపోయాడు. ఆ కలిసిపోయిన కొద్ది మందికి ఇంకా దేవుడు చెప్తున్నారు ఏంటంటే, మీరు తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అన్నారు. ప్రైజ్లో అసో ఫెరో 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 చూడండి, దేవుడికి దూరం వెళ్ళిన తర్వాత దేవుడి మాటకి లోబడలేదు బట్టి మనుషులు మట్టి అయిపోయాడండి, మట్టిలాగా చనిపోయాడండి. రోగం అలాగ చనిపోయాడంటే, కరువు వచ్చింది, రోగం వచ్చింది, యుద్ధం వచ్చింది, దాన్ని బట్టి అలా చనిపోయాడండి. ପ୍ରାଇଜ୍ ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଦୂରକୁ ଗଲେ, ପରମେଶ୍ୱରଙ୍କର କଥା ମାନିଲେ ନାହିଁ, ସେମାନଙ୍କ ପାଇଁ ଯୁଦ୍ଧ ଆସିଲା, ରୋଗ ଆସିଲା, ସମସ୍ୟା ଆସିଲା, ଆଉ ସେମାନେ କ'ଣ ହେଇଗଲେ? ମୃତ୍ୟୁବରଣ କଲେ. ପ୍ରାଇଜ୍ ତ ଏ ସେକେଣ୍ଡ ପିଢ଼ିକୁ ମୋଶେ କହୁଛନ୍ତି କ'ଣ ବୋଲିକରି ప్రభుଙ୍କ ପାଖରେ ସେ ప్రార్థన କରୁଛନ୍ତି. హల్లెలూయా. ఆ ప్రార్థనకి జవాబు అలాగొస్తుందంటే, ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది. నరులారా మీరు తిరిగి రండి, మనుష్య సంతాన తొమ్మి కొనుకరు ఫేరి అస్సో ఊటికి ఆసిబే దేవుడి దగ్గరికి రావాలా. ప్రైజ్లో హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడి దగ్గరికి వస్తారండి? దేవుడి దగ్గరికి వస్తే శాంతితోనే ఉంటారు, సమాధానంతోనే ఉంటారు, ప్రేమతోనే ఉంటారు. ప్రైజ్లో హల్లెలూయా. మనుషులారా మీరు ఏం చేయండి?
తిరిగి రా అంటాను. మనుషమనే తొమ్మిది ఆశో ఫేరి కొరి పళాయి ఆశో. మీరు అక్కడ అలాగ బతుకుతున్నారు. ఆ బతుకు బట్టి మీ జీవితం కూడా అలాగ ఉంది, మీకే తెలుసు. ఆమె కెమితి బొంచుచు ప్రభు ଗୋଟେ ବିଷୟ କହୁଛନ୍ତି, ఆ బతుకు కాదు, ସେ ବଞ୍ଚିବା ପରି ନାହିଁ, ମୋ ସହିତ ରହିକରି ତୁମେ ବଞ୍ଚ ବୋଲୁଛନ୍ତି. ପ୍రైజ్ ଦି ଲାର୍ଡ. అందరూ చెప్దాం హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషులారా, మీరే మట్టి, మీరు ఏం చేయాలా? తిరిగి రావాలా. అక్కడికే తిరిగి రావాలా? దేవుడి దగ్గరికి. ఇదిగో దేవుడు ఏం చేశారంటే కోపంతోనే ఉన్న టైము జనాలు చనిపోయాడు, కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళకి దయా చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ପରମେଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧରେ ଅନେକ ଲୋକ କ'ଣ ହେଇଗଲେ? ମୃତ୍ୟୁବରଣ କଲେ. ତାପରେ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ କ'ଣ କରୁଛନ୍ତି? ଡାକିକି ଦୟା କରୁଛନ୍ତି. ప్రైజ్ ది లార్డ్. అలాగే చేస్తున్నారంటే ఆ బతుకు మాకే వదిలేసి మీరు ఎన్ని సంవత్సరాలు బతుకవు, ఆ బతుకు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది 4 కూడా చదివింది. చారిపోతావు. କାରଣ ତୁମ ଦୃଷ୍ଟିରେ ସହସ୍ର ବର୍ଷ ଗତକାଲିର ତୁଲ୍ୟ ଓ ରାତ୍ରିର ଏକ ପ୍ରହରର ସମାନ. ప్రైజ్ ది లార్డ్. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నది. అలాగొద్దండి. ତାଙ୍କ ଦୃଷ୍ଟିରେ 100 ବର୍ଷ ఒక రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏంటి చెప్తున్నారంటే, అరే రా, బతుకుతావు. అలాగ బతుకుతావు. అది నిర్గమకాండంకి దిగుతేంటి, ఛత్ర పుస్తకం కాడిబా ఒకసారి అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది, చూద్దామా? హల్లెలూయా. సమస్త కైబా హల్లెలూయా. ఇరవై 23లోనే 25 ఉంటుంది చూడమని. ତେଇଶର 25 ପଦ. ତୁମେମାନେ ଆପଣମାନଙ୍କ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କର ସେବା କରିବ, ତହିଁରେ ସେ ତୁମମାନଙ୍କ ଅନ୍ନ ଜଳର ଆଶୀର୍ବାଦ କରିବେ। ପୁଣି ଆମେ ତୁମ ମଧ୍ୟରୁ ରୋଗ ଦୂର କରିବା। ତଳକୁ ତୁମ ଦେଶରେ କାହାରି ଗର୍ଭପାତ ହେବ ନାହିଁ, ପୁଣି କେହି ବନ୍ଧ୍ୟା ହେବ ନାହିଁ। ଆମେ ତୁମ ଆୟୁର ପରିମାଣ ପୂର୍ଣ୍ଣ କରିବା। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుగులోనే ఈ చదివండి. దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను, కడుపు దిగబడిదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా కిందకి, ఇంకా మీరు కొద్దిగా వదిలేసేవు. ఇంకా కిందకి కొద్దిగా చదివండి. ଆମେ ତୁମ తెలుగు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నీ దినాలు లెక్క సంపూర్తి చేసేదను. లెక్క సంపూర్తి చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କର ସେବା କଲେ ସେ କ'ଣ କରିବେ? ଆମକୁ ଅନ୍ନ ଜଳରେ ఆశీర్వాద କରିବେ, రోగ దూర କରି. రోగం బట్టి చనిపోతున్నారు. ఈ తిండి లేదు బట్టి ఏటైపోతున్నారు? జనాలు నష్టం అయిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. ధ్యాన కరి చూడంతో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏంటంటే, నరులారా మీరే తిరిగి రండి. ఇప్పుడు అయితే మీకు అవకాశం ఉంది. ଏବେ ହେଲେ ତୁମକୁ ଚାନ୍ସ ଅଛି. ତୁମେ କ'ଣ କରିବାର ଅଛି? ତୁମେ କି କାମ କରୁଛ, మీరు ఏం చేస్తున్నారు, ఆ దేవుడికే తెలుసు. ଆମେ କ'ଣ କରୁଛୁ ଆମ ପ୍ରଭୁ ହିଁ ଜାଣିଛନ୍ତି. ଆଉ ଯିଏ କରୁଛି ସେ ଜାଣିଛି. మనుషులకే తెలుసు, దేవుడికే తెలుసు, వేరే వ్యక్తికి తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నారా, నరులారా మీరు ఏం చేయాలా? రండి, తిరిగి రండి. ఏంటంటే ఆ బతుకు కాదు. జనాలు చనిపోయాడు, ఇప్పుడు మీరు ముసలుడు అయిపోయావు, మీ బలం లేదు. ఏంటంటే దేవుడు ఒక మాట ఇచ్చారు బట్టి ఇలాంటి మాట మాకే చెప్తున్నారు. ఆ ఇజ్రాయెల్ ప్రజలకి నేను రక్షిస్తాను అనేసి అబ్రహాముతో మాట్లాడారు. ఒక మాట ఇచ్చారు బట్టి ఈ ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నారంటే రక్షిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అలాగ రక్షిస్తున్నారంటే ఎప్పుడైతే మీరు తిరిగి రండి అంటారు. తిరిగి వచ్చేసి ఎవరు సేవ చేస్తారో? దేవుడు సృష్టికర్త సేవ చేయాలి। कार सेवा करिबार अछि सृष्टिकर्तार सेवा करले से हमको कौन करिवे हमर खाइबा जगार अन्न जल रे आशीर्वाद करिवे हमर रोग को दूर करिवे आउ हम कुटुंब रे आउ बंदिया हे के रहिबे नै। प्रेज द लॉर्ड। పిల్లలు ఏటవుతారు? పిల్లలు పుట్టుతారు। ఎందుకంటే బోల్డ్ మంది చనిపోయాడు, ఇప్పుడు జనాలు లేరు। ఇది అభిషాప్ బట్టి ఏటైపోయింది? గర్భము కూడా బంద్ అయిపోయింది। అది కూడా నిన్నే దేవుడు ఇప్పుతాననేసి చెప్తున్నాడు। దేవుడికి చప్పట్లు కొట్టి దేవుడి స్తుతి చేయండి। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। గర్భం ఉంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అది కూడా నేను చేస్తాననేసి దేవుడు చెప్తున్నారు। ప్రైజ్ ది లార్డ్। प्रभु केते प्रेम करछन्ते, मनुष्य मानको डाकुछन्ते, मनुष्य तमे फेरि आसो, తిరిగి రండి। ఏంటంటే దేవుడు ఆ దినాలని ఓల్డ్ సంవత్సరం బతికారు। అందుకే దేవుడు చెప్పారు ఏంటంటే ఒక్క రాత్రి ఎన్ని సంవత్సరం అండి? గొట్ట దిన్న కెత్తే వర్ష 1000 దినములు। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। అలా బతకాలంటే అలాగ బతకాల, దేవుడితోనే బతకాల। ఈ అన్ని ఎవరు చేస్తారు? ఒక మన పాట పాడము। ఇప్పుడు ఈ మా పాస్టర్ మా కుటుంబం మీకు తెలియదు, దేవుడి దగ్గరికి అలాగే వచ్చారు మీకు చెప్తాను। వాళ్ళ ఇంట్లోనే ఫుల్ పూజ చేసిన వ్యక్తి వాళ్ళమ్మ వాళ్ళ అన్న ఏంటంటే మెయిన్ ఆ ఊర్లోనే వాళ్ళే తిరుగుతారు, ఏమో అక్కడక్కడ కూర్చుంటారు, వాళ్ళ పెద్ద పూజ చేస్తారు। వాళ్ళ ఇంట్లోనే ఏటైందంటే పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయాడు, పుట్టిన తర్వాత చనిపోయాడు, పుట్టిన తర్వాత చనిపోయాడు। అంద బోలే తనకు జన్మ అవుతులే మొరిజవుతులే, జన్మ అవుతులే మొరిజవుతులే, అలా అంత ఎక్కువ పూజ చేసిన కుటుంబం అతను। వాళ్ళ తండ్రి చూశారు, ఏమో ఎందుకు మన అన్ని చేస్తున్నాము కానీ పిల్లలు పుట్టుతున్నారు చనిపోతున్నారు, పుట్టుతున్నారు చనిపోతున్నారు అనేసి ఏమో దేవుడికి నమ్మిన తర్వాత వీళ్ళందరూ దేవుడి దగ్గరికి వచ్చారు। చప్పట్లు కొట్టి దేవుడి స్తుతి చేయండి। హల్లెలూయా। ఆ దినాల్లోనే పిల్లలు పుట్టితే ఇంకా చనిపోలేదండి। అయితే దేవుడు పిలుస్తున్నారు, మీరు రండి జనులారా రండి, మీరు బాధతోనే సమస్యతోనే ఏది మీరు పట్టితే అది ఏటైపోతున్నాయి? మట్టి అయిపోతున్నాయి। అక్కడ ఆశీర్వాదం లేదు। तुम झूठ अक्कोले सेटा होना మీరే దరిద్రంగా అన్నం లేకుండా ఆరోగ్యం లేకుండా బతుకుతున్నారు। ఇది అభిశాపంలోనే మీరు బతుకుతున్నారు। ఆ బతుకు జీవితం మారాలంటే మీరు మా దగ్గరికి రావాలనేసి దేవుడు పిలుస్తున్నారు। ప్రైజ్ ది లార్డ్।